మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ జీడిమెట్ల నుండి సిపిఐ, సిపిఎం, ఇతర కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో బైకు, కారు ర్యాలీ ఘటకేసర్ సభ ప్రాంగణం వరకు నిర్వహించారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను కాలరాసే కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని, కార్మికుల 10 గంటల పని విధానం, కొత్త లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా స్కూల్లో వంట చేస్తున్న వారికి 5 నెలల నుండి జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు చేసుకొని మన మీద ఇష్టం వచ్చినంత డబ్బు దోసుకోవచ్చు. మళ్ళా ఇక్కడ రాష్ట్రానికి వస్తే రాష్ట్రానికి కూడా వాళ్ళు ఏది అసెంబ్లీలో బిల్లు చేసుకొని మన మీద ఇష్టం వచ్చినంత చేయొచ్చు. ఎవడైనా అంటే మీరేమనుకుంటారంటే ఓటే కదా, 500 కదా, 1000 రూపాయలే కదా అని అనుకుంటారు. కానీ ఇది సరి అయింది కాదు. ఒక్కడు నా సొంటోడు ఒక్కడు కనుక అందులో కూర్చుంటే, జయన్న సొంటోడు ఒక్కడు కనుక అందులో కూర్చుంటే ప్రశ్నించే తత్వం ఉంటది కదా. ఈ రోజు ప్రశ్నించే వాడే లేకుండా పోతుంటే మరి ఎక్కడ మనం ముందు భవిష్యత్తుకి అడ్డంగా కార్మిక చట్టాలు ఉన్నాయి. కార్మిక చట్టాలు గాన రద్దు చేస్తే మేము ఆదాయం పెంచుకునే దానికి అనుకూలంగా ఉంటుందనేసని ఏదైతే కంపెనీల యాజమాన్యాలకి అడుగులకి మడుగులొత్తుతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం విధానాలకి వ్యతిరేకంగా ఈరోజు 30 కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు ఘట్కేసర్లో ఏఐటీయూసీ, సిఐటియు, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ అందరూ కలిసి దాదాపు 700 మంది ఈరోజు సదస్సు నిర్వహించుకున్నాం. ఆ తర్వాత భారీ ప్రదర్శన జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, సాధ్యమైన